అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ రామచంద్ర నగర్ అండి ఆయుష్ హాస్పిటల్కి నియర్లీ 150 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మోస్ట్ లగ్జరియస్ బ్రాండ్ న్యూ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాము. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అయితే ఉంటుందండి. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు నేను వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు వాటి కోసం ఏమన్నా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామచంద్ర నగర్ అండి. ఆయుష్ హాస్పిటల్కి నియర్లీ 150 మీటర్స్ డిస్టెన్స్ లోపలనే ఉంటుందన్నమాట. ఫ్లోర్కి ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాము. ఫేజింగ్ వచ్చేసి నార్త్ ఫేజింగ్ అండి. ఫ్రంట్ అంతా కారిడార్ అయితే చూసాం, సేఫ్టీ గ్రిల్స్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఇదంతా మనకి కంప్లీట్ హాల్ కమ్ లివింగ్ అండి. కంప్లీట్గా వుడ్ వర్క్ చేసి అయితే ఉంచారు. చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇదంతా కంప్లీట్గా హాల్ అండి. బ్యూటిఫుల్ పార్టీషన్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇదంతా టీవీ యూనిట్ ఏరియా అండి. మనకి ఓపెన్ డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. పూజ గది కూడా ఇచ్చారండి. చాలా లాంగ్ హాల్ అయితే ఇచ్చారు. చూడొచ్చు, చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, నేను దీని కొలతలు అయితే చెప్తాను, ఒకసారి వినండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి 2300 ఎస్ఎఫ్టీ అండి. ప్లింత్ ఏరియా వచ్చేసరికి 1850. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 75 గజాలు అయితే మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్లాట్ రేట్ వచ్చేసి మనకి 1,38 లక్షలు అయితే చెప్తున్నారండి. 1,38 లక్షలు పర్ స్క్వేర్ ఫీట్ 6,000 అయితే చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. విత్ కంప్లీట్ వుడ్ వర్క్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. పూజ గది అయితే చూసాం కదండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకి సింగిల్ కాట్ బెడ్లు కూడా అయితే ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. పర్పుల్ మ్యాట్రసెస్ మీకు ఏమన్నా కావాలి అంటే మీ చాయిస్ ద్వారా అయితే వెళ్ళొచ్చు. ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి టీవీ యూనిట్ ఏరియా, డ్రెస్సింగ్ రూమ్ అయితే ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్. కంప్లీట్గా లగ్జరియస్ ఫ్లాట్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ అన్నమాట. చాలా లగ్జరియస్గా అయితే ఉందండి. ఇది టీవీ యూనిట్ ఏరియా అండి, ప్రతి బెడ్రూమ్లో ఇచ్చారు. అలాగే ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఎలిజిబిలిటీని బట్టి బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూము. చూడొచ్చు, ప్రతి బెడ్రూమ్లో మనకి బెడ్ అయితే ప్రొవైడ్ చేశారండి, ఫిక్స్డ్ బెడ్. మూవ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. మీకు టీవీ యూనిట్ ఏరియా అనమాట. వుడ్ వర్క్ కూడా బెడ్రూమ్స్లో ఒకదానికి ఒకటికి సంబంధం లేకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి. కలర్స్ కానీ ఏదైనా కూడా. వచ్చేసి ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ అండి. చూడొచ్చు, అప్ టు ద సీలింగ్ మనకి టైల్ వర్క్ అయితే ఇచ్చారు. లగ్జరియస్ టాయిలెట్ అయితే చెప్పుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్గా డైనింగ్ ఏరియా అండి. మనకి ఇక్కడ పూజ గది అయితే ఇచ్చారు మధ్యలో. డైనింగ్కి సంబంధించి క్రాకరీస్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఫుల్గా కబోర్డ్ వర్క్ చేసి ఇచ్చారు. లగ్జరియస్ కిచెన్ అండి, ఓపెన్ కిచెన్.
చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా కబోర్డ్ వర్క్తో అయితే నింపేశారు. సో మనకి ఫ్రిడ్జ్ పాయింట్ సపరేట్గా ఇచ్చారండి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. స్ట్రైట్గా చూసినట్లయితే అది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇటువైపు వాష్ ఏరియా అనమాట. చాలా లాంగ్ వాష్ ఏరియా ఇచ్చారు. చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ప్రాపర్టీకి ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, లిఫ్ట్, కార్ పార్కింగ్, సీసీ కెమెరా ఫెసిలిటీ, అలాగే 24/7 మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనకి ప్రతి బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ ఏరియా అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది చాలా స్పేషియస్గా అయితే ఉంది. చూడొచ్చు. సో మనం ప్రజెంట్ చూసేది 3rd ఫ్లోర్ అండి. 3rd ఫ్లోర్లో అయితే ఈ ఫ్లాట్ సింగిల్గా అవైలబుల్గా ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా యూనిక్గా అయితే డిజైన్ చేశారు టీవీ యూనిట్ ఏరియా. సో డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చారండి, డ్రెస్సింగ్ టేబుల్ లాగా. వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ ఫ్రెండ్స్. మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమన్నా కావాలి అనుకుంటే తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్ స్క్రీన్ పైన అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నట్లయితే తప్పకుండా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి.